భారతదేశం ఆధ్యాత్మికతకు సనాతన సంస్కృతికి నిలయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. వేల ఏళ్ల చరిత్రను మోసుకెళ్తున్న ఎన్నో పురాతన దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. ఈ ఆలయాలు కేవలం భక్తికి మాత్రమే కాదు, అద్భుతమైన నిర్మాణ శైలి, శిల్పకళా వైభవం, ఇప్పటికీ అంతుచిక్కని ఎన్నో రహస్యాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. కొన్ని దేవాలయాల్లో జరిగే వింతలు, అక్కడ కనిపించే విశేషాలు చూస్తే ఆధునిక విజ్ఞానం కూడా కాసేపు ఆశ్చర్యపోవాల్సిందే. శాస్త్రవేత్తలు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించిన కొన్ని విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. మరి ఆ ఆశ్చర్యకరమైన ఆలయాలు ఏవి, వాటి వెనుక ఉన్న రహస్యాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు 2 సార్లు కళ్ళ ముందే అదృశ్యమై మళ్ళీ కొద్ది గంటల్లోనే ప్రత్యక్షమయ్యే ఓ అద్భుతమైన శివాలయం మన దేశంలో ఉందంటే నమ్మగలరా? గుజరాత్లోని స్తంభేశ్వర మహాదేవ ఆలయం అలాంటి విశేషాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రకృతి సృష్టించే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. సుమారు 200 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. రోజుకు 2 సార్లు ఈ ఆలయం సముద్ర జలాల్లో పూర్తిగా మునిగిపోవడం, కొంతసేపటి తర్వాత మళ్ళీ యథాతథంగా దర్శనమివ్వడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ అద్భుతం వెనుక ఎలాంటి మహిమలు, చేతబడులు లేదా మూఢనమ్మకాలు లేవు. ఇది పూర్తిగా ప్రకృతి సృష్టించే సహజ ప్రక్రియ. అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం వద్ద పోటు వచ్చిన ప్రతిసారి సముద్ర అలలు భారీగా ఎగసిపడి ఆలయాన్ని పూర్తిగా తమలో కలుపుకుంటాయి. ఆ సమయంలో ఆలయంలోని శివలింగానికి సముద్ర తరంగాలే స్వయంగా జలాభిషేకం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అనంతరం పోటు తగ్గి ఒడ్డు ప్రారంభమైన వెంటనే నీరు వెనక్కి వెళ్లిపోవడంతో ఆలయం మళ్లీ భక్తులకు దర్శనమిస్తుంది. ప్రకృతి స్వయంగా నిర్వహించే ఈ నిత్య జలాభిషేకమే స్తంభేశ్వర మహాదేవ ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన శివక్షేత్రాల్లో ఒక్కటిగా నిలబెట్టింది. స్కంద పురాణం ప్రకారం ఈ క్షేత్రానికి అపారమైన ఆధ్యాత్మిక పురాణ ప్రాధాన్యముంది. తారకాసురుడనే రాక్షసుని సంహరించిన అనంతరం అతను పరమశివుణ్ణి, పరమభక్తుడిని తెలుసుకున్న కుమారస్వామి తీవ్ర మనోవేదనకు గురవుతాడు. తనకు సంక్రమించిన పాపానికి ప్రాయశ్చితంగా పరమశివుణ్ణి ఆజ్ఞ మేరకు ఈ పవిత్ర ప్రదేశంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ లింగమే నేడు స్తంభేశ్వర మహాదేవుడుగా భక్తుల పూజలను అందుకుంటున్నాడని విశ్వసిస్తారు. ప్రకృతి సృష్టించే ఈ అపూర్వ అద్భుతాన్ని, సముద్ర తరంగాల మధ్య శివుని దివ్య దర్శనాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. పోటు సమయంలో సముద్ర జలాల్లో పూర్తిగా మునిగిపోయే ఈ ఆలయం ఒడ్డు మొదలైన వెంటనే మళ్లీ భక్తులకు దర్శనమివ్వడం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతారు. గుజరాత్లోని భరూచ్ జిల్లా జంబూసర్ తాలూకాలోని కంబోయి గ్రామం సమీపంలో అరేబియా సముద్ర తీరాన ఈ ఆలయం ఉంది. సోమనాథ్ టెంపుల్ లేదా వడోదర వైపు పర్యటించే భక్తులు తమ ప్రయాణంలో ఈ విశిష్ట శివక్షేత్రాన్ని కూడా సందర్శిస్తుంటారు. ప్రకృతి, పురాణం, భక్తి ఈ మూడు ఒకే చోట కలిసిన అరుదైన క్షేత్రంగా స్తంభేశ్వర మహాదేవ ఆలయం నేటికీ భక్తులను, పర్యాటకులను సమానంగా ఆకట్టుకుంటూనే ఉంది. భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మికత ఈ మూడు ఒకే చోట అనుభూతి చెందాలనుకునే వారికి స్తంభేశ్వర మహాదేవ ఆలయం ఒక అపూర్వమైన పుణ్యక్షేత్రం. సముద్ర అలల మధ్య అదృశ్యమై మళ్లీ భక్తులకు దర్శనమిచ్చే ఈ ఆలయం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అద్భుత ప్రదేశంగా నిలిచింది. అయితే భక్తుల భద్రతకు ఆలయ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. సముద్రంలో పోటు అంటే హై టైడ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరిని ఆలయ ప్రాంగణంలోకి లేదా సముద్రం వైపు వెళ్లేందుకు అనుమతించరు. పోటు పూర్తిగా తగ్గి నీరు వెనక్కి వెళ్లిన తర్వాత మాత్రమే భక్తులకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని సందర్శించే వారు ముందుగానే ఒడ్డు సమయాలను తెలుసుకొని ప్రయాణం ప్లాన్ చేసుకోవడం మంచిది. ప్రకృతి స్వయంగా శివునికి జలాభిషేకం చేస్తున్నట్లుగా కనిపించే ఈ అరుదైన దృశ్యం స్తంభేశ్వర మహాదేవ ఆలయాన్ని ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన శివక్షేత్రాల్లో ఒక్కటిగా నిలబెడుతుంది.